హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పడిగల డైరీస్. ఈరోజు వీడియోలో మా రాయలసీమ స్పెషల్ నాటుకోడి కూర కాంబినేషన్లో అలసంద వడలండి. ఇవి రెండు సూపర్ కాంబినేషన్ అండి. రాయలసీమలో ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు నాటుకోడి కూర అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. నేను ఇక్కడ 1 kg నాటుకోడి చికెన్ని ఇలా మీడియం సైజులో తీసుకుని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నింటిని ముక్కలకి బాగా పట్టేటట్టుగా చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ తొందరగా ఉడుకుతుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎర్రగా ఉల్లిపాయలను వేయించుకోకూడదు. ఇలా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ని ఇందులో వేసి బాగా కలుపుకొని ఆయిల్లో 5 to 10 మినిట్స్ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. 10 మినిట్స్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. చికెన్ మగ్గేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. కడాయిలో 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలకులు వేసి లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్ ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి మసాలాలన్నీ కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నాటుకోడి చికెన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా కడాయిలో చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గుప్పిడి పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా కల్లప్పు వేసుకున్నానండి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే వరకు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్కి మసాలా అంతా పట్టిన తర్వాత నీళ్లు వేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ మునిగేంత వరకు నీళ్ళను వేసుకుంటున్నానండి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే నీళ్ళను కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా నీళ్ళను వేసాక చక్కగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. 20 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అయ్యింది. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చికెన్ ఉడికిందో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఒక ముక్క తీసుకొని చెక్ చేసుకోవచ్చు. చూశారు కదా, చికెన్ బాగా కుక్ అయింది. ఇలా ఓపెన్గా నాటుకోడి కూర చేసుకోవడం వల్ల అదిరిపోయే రుచితో ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చివరిగా గుప్పెడు కొత్తిమీర వేసి కలిపేసుకోవడమే. ఇప్పుడు ఈ నాటుకోడి కూరలోకి కాంబినేషన్ అలసంద వడలండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాస్ అలసంద పప్పును తీసుకొని తగినన్ని నీళ్ళను పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మీరు ఉదయం అలసంద వడలను ప్రిపేర్ చేయాలనుకుంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. ఈ వడలకి అలసంద పప్పుకు బదులు అలసందలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. 4 గంటలు నానిన తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ పప్పును పైన ఉన్న పొట్టంతా పోయేంత వరకు 3-4 సార్లు శుభ్రంగా కడిగి చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలండి. పప్పులో తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పును కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అలసంద పప్పును కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవడం వల్ల టేస్ట్ అంతా బాగుండవు. ఇలా మిక్సీ జార్ కంటే రోట్లో రుబ్బుకుంటే వడలు టేస్టీగా ఉంటాయండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలానే మొత్తం పిండిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి 6-7 పచ్చిమిర్చి, రుచికి సరిపడా కల్లుప్పు, 1 ఇంచు అల్లం ముక్కలు, 10-12 వెల్లుల్లి రెమ్మలు వేసి కచాపచాగా మిక్సీ పట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ముందుగా తీసి పెట్టుకున్న అలసంద పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. కావాలంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. ఇలా అన్నింటినీ వేసుకొని బాగా కలుపుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుందండి.
తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వడలు వేసుకోవాలి. ఇలా చేత్తో అలవాటు లేని వారు ఏదైనా కవర్ తీసుకొని దాని మీద కొద్దిగా పిండిని తీసుకొని పలుచగా చేసుకోవాలి. ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకోవచ్చండి. ఇలా వడలన్నీ వేసుకొని ఇలా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని మరో 2 నిమిషాలు ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అన్ని వడలు కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. అంతే అండి, అలసంద వడలు రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేడివేడి అలసంద వడలు నాటుకోడి కూర సర్వ్ చేసేసుకోవడమే. ఇవి రెండు కాంబినేషన్లో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.